హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేతర్ 777 టారోట్. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కేతర్ 777 టారోట్ని. ఓకే, సో ఈరోజు మనము వీక్లీ రీడింగ్స్ చూడబోతున్నాం. ఓకే, సో కొంచెం ఫాస్ట్గానే పెడతాను, ఓకేనా, డోంట్ వరీ. సో వీక్ అవ్వక ముందే పెట్టేస్తాను, ఓకే, వరుసగా. సో ఈరోజు మనం ఫస్ట్ ఎర్త్ సైన్కి చూడబోతున్నాం వీక్లీ రీడింగ్స్ 17th to 23rd ఎలా ఉంది. సో లెట్ స్టార్ట్ విత్ ద రీడింగ్స్. కానీ రీడింగ్స్ రెజనేట్ అయితే తీసుకోండి, ఓకే. రెజనేట్ కాకపోతే సో స్కిప్ ఆఫ్ చేసేయండి, ఓకే. సో ఏదైతే రెజనేట్ అవుతుందో అది తీసుకోండి, రిమైనింగ్ స్కిప్ ఆఫ్ చేయండి, ఓకే. సో రెజనేట్ అవ్వచ్చు, కాకపోవచ్చు. సో ప్లీజ్ కీప్ అన్ ఓపెన్ మైండ్, ఓకే. అండ్ ఇంకొక విషయము ఎవరో కమెంట్లో అడిగారనమాట, అరేంజ్ మ్యారేజ్కి గొడవలు ఎందుకు అనేసి ఒక క్వశ్చన్ అడిగారు. సో అరేంజ్ మ్యారేజ్లో కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఓకే. సో నేను ప్రత్యక్షంగా నా అరేంజ్ మ్యారేజ్లో నేను చూసున్నాను, ఓకే. సో అరేంజ్ మ్యారేజ్ అయినా కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో వార్స్ అవన్నీ, నేను వీడియోలో వార్స్ ఉన్నాయి అని అంటే అది పాస్ట్ అన్న అయి ఉండొచ్చు, ఓకే. సో ఫస్ట్ మీకు కార్డ్స్ వార్స్ రిలేటెడే వచ్చాయి కాబట్టి మేబీ పాస్ట్లో జరుగుండొచ్చు వార్స్, ఓకే. దాని తర్వాత మీ రిలేషన్షిప్ బెటర్ అవుతుంది అండ్ అందులో విక్టరీ కూడా వస్తుందని చెప్పాను, ఓకే. సో రండి ఇప్పుడు ఎర్త్ సైన్కి చూద్దాం. ఈరోజు మనము ఎర్త్ సైన్లో టారస్, విర్గో, క్యాప్రికాన్, ఓకే. సో ఈ 3 సైన్స్ రెజనేట్ అవుతుంది, ఓకే. టారస్, విర్గో, క్యాప్రికాన్ వాళ్ళకి 17 to 23rd ఎలా ఉంది వీక్లీ రీడింగ్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, ప్లీజ్ గాడ్ ప్లీజ్ గివ్ మీ ద కరెక్ట్ రీడింగ్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. పర్సనల్ రీడింగ్స్కి కావాలి అంటే డెఫినెట్గా రండి, ఓకే. సో కొత్త సంవత్సరంలో నుంచి మళ్ళీ ఫీజు అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, ఓకే. సో ప్లీజ్ గాడ్, ప్లీజ్ గివ్ మీ ద కరెక్ట్ రీడింగ్స్. సో ఫస్ట్ వచ్చేసి 5 of Pentacles, 2 of Pentacles, King of Cups, ఓకే. 10 of Cups, వావ్, ఓకే. 3 more cards please. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, ప్లీజ్ గాడ్ ప్లీజ్ గివ్ మీ ద కరెక్ట్ రీడింగ్స్. సో 17th to 23rd ఎలా ఉంది మా వ్యూవర్స్కి, ఓకే. 2 cards ఇక్కడ వచ్చాయి. సో ప్లీజ్ గాడ్ ప్లీజ్ గివ్ మీ ద కరెక్ట్. 1 more లాస్ట్ కార్డ్ ప్లీజ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, ఓకే. ఓకే వచ్చింది. సో బాటమ్ ఆఫ్ ది డెక్ ది స్టార్ కార్డ్, ఓకే. సో ఇక్కడ వరకు చెప్పాను కదా, 5 of Pentacles, 2 of Pentacles, King of Cups, 10 of Cups, 8 of Cups. సో కప్స్, పెంటికల్స్, వ్యాండ్స్, 3 of Cups, Queen of Wands, 3 of Wands అండ్ డెత్, ఓకే. బాటమ్ ఆఫ్ ది డెక్ ది స్టార్ కార్డ్. సో డెఫినెట్గా మీరు వీక్లీ రీడింగ్స్, జనరల్ రీడింగ్స్, కెరీర్ పరంగా మీరు హోప్ అనేది ఉంచుకోవచ్చు డెఫినెట్గా, ఓకే. సో కెరీర్ పరంగా ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళకి ఈ వీక్లో మేబీ మనీ లాస్ అవ్వచ్చు, ఓకే. సో ఓవర్ థింకింగ్ అండ్ రెండింటిని సమానంగా బ్యాలెన్స్ చేయాలనే ఆతృత ఎక్కువగా ఉంటుంది ఈ వీక్లో, ఓకే. సో మనీని సంపాదించేది బ్యాలెన్స్, అలాగే మీ యొక్క రిలేషన్షిప్ని బ్యాలెన్స్, రిలేషన్షిప్ని కెరీర్ని రెండింటిని బ్యాలెన్స్ చేయాలని ట్రై చేస్తూ ఉంటారు, ఓకే. సో అది బ్యాలెన్స్ చేయగలుగుతారు. సో ఆ స్టామినా కూడా మీకు ఉందన్నమాట, ఓకే. సో డెఫినెట్గా మీరు ట్రూత్ఫుల్ పర్సన్, ఓకే. హార్డ్ డెడికేషన్ పర్సన్, ఇంట్యూషన్ పర్సన్, ఓకే. సో మీకు తెలుసు ఎలాగ మీ రిలేషన్షిప్ని హ్యాండిల్ చేయాలో, ఓకే. లాట్స్ ఆఫ్ బ్యాగేజెస్ క్యారీ చేస్తూ ఉంటారు మీ మైండ్లో ఎప్పుడు కూడా, కెరీర్ వైజ్ కానీ రిలేషన్షిప్ వైజ్ కానీ, ఓకే. ట్రూత్ఫుల్గా ముందుకు వెళ్తూ ఉంటారు, ఓకే. ఎమోషనల్గా ఉంటారు కాబట్టి పర్సన్గా మీరు ఎమోషనల్గా క్యారీ ఆన్ అవుతూ, ఎమోషనల్గా ఎలాగా మీ ఫ్యామిలీని మిమ్మల్ని హ్యాండిల్ చేయాలో తెలుసు మీకు, అలాగే ఇంట్యూషన్గా ఎలా మాట్లాడాలో మీకు తెలుసు, ప్యాషనేట్గా ఉంటారు మీ యొక్క రిలేషన్షిప్లో, ఓకే. సో హ్యాపీ ఫ్యామిలీ విత్ హ్యాపీ చిల్డ్రన్ అని చెప్పవచ్చు ఈ వీక్లో, ఓకే. సో పాస్ట్లో కనుక చూస్తూ ఉన్నట్టయితే మీరు ఒక ఇంట్యూటివ్ పర్సన్ కాబట్టి డెఫినెట్గా మీరు పాస్ట్కి భయపడి ముందుకు వెళ్ళడం అలా జరుగుతూ ఉంటుంది. అంటే మీ యొక్క ఎమోషన్స్ని కానీ ఆర్ఎల్స్ మీ యొక్క కెరీర్లో ఏదైనా లాస్ ఫేస్ చేస్తూ ఉంటే వాటికి భయపడి వెళ్ళడం కానీ అలా చేస్తూ ఉంటారు. సో ట్రై టు సాల్వ్ దట్
ఇష్యూస్ ఫస్ట్. ఓకే, సో భయపడి పారిపోవద్దు. ఓకే, ఎమోషనల్గా చాలా డ్రాబ్యాక్లో ఉంటారు మీరు ఈ వీక్లో. మేబీ మేబీ ఫస్ట్ స్టార్టింగ్ డే అన్నా అయి ఉండొచ్చు, ఆర్ ఎల్స్ మిడ్ వీక్ అయినా అయి ఉండొచ్చు. ఓకే, సో మిడిల్లో ఎప్పుడైనా సరే మీరు డౌన్ అనేసి ఎమోషనల్గా డౌన్ అవ్వచ్చు. ఓకే, మేబీ మీరు పాస్ట్ అంతా కూడా హోల్డ్ చేస్తూ ఉండవచ్చు. ఓకే, సో ఇంట్యూటివ్ పర్సన్ కాబట్టి పాస్ట్ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. జస్ట్ మూవ్ ఆన్ ఫ్రమ్ దట్ పాస్ట్. ఓకే, అండ్ మీ పార్ట్నర్ కూడా ఒక మంచి యాటిట్యూడ్తో ఉన్న పర్సనే. ఓకే, డెఫినెట్గా లాయల్టీ ఉంటుంది, క్రియేటివిటీ ఉంటుంది, ఎలా హ్యాండిల్ చేయాలి, రిలేషన్షిప్ని ఎలాగ హ్యాండిల్ చేయాలి, ఇద్దరికీ ఒకటే రకమైన ప్యాషనేట్ ఉంటుంది. ఓకే, అండ్ చాలా తెలివిగల వాళ్ళు క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ మేబీ ఉమెన్ కేసులో అయి ఉండొచ్చు. ఓకే, సో మీరు ఇంట్యూషన్గా ఎమోషనల్గా వ్యక్తి అయితే, ట్రూత్ఫుల్ని నమ్ముకుంటూ ముందుకు వెళ్ళే పర్సన్ అయితే, మీ పార్ట్నర్ మాత్రం చాలా క్రియేటివిటీ ఉమెన్ అయి ఉండొచ్చు, మెన్ అన్న అయి ఉండొచ్చు. సో వైస్ వర్సా కేసెస్ ఇవన్నీ కూడా. ఓకే, సో మీ ఉమెన్ డెఫినెట్గా రిలేషన్షిప్ని ప్యాషనేట్గా, అలాగే ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఎలాగ ముందుకు తీసుకెళ్ళాలి అనే నాలెడ్జ్ అయితే మీ పార్ట్నర్కి ఉంటుంది ఎప్పుడు. ఓకే, సో డెఫినెట్గా కొన్ని డ్రాబ్యాక్స్ అయితే ఉంటాయి, అయినా కూడా వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటుంది హౌ టు హ్యాండిల్ ద సిచ్యువేషన్స్. ఓకే, సో సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేస్తూ వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. సో అలాంటి పర్సన్ ఉండవచ్చు. డెఫినెట్గా ఈ వీక్లో కూడా అదే చేస్తారనమాట. ఓకే, అండ్ సెలబ్రేషన్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. రిలేషన్షిప్ వైస్ అయితే మంచి సెలబ్రేషన్స్ అండ్ కెరీర్ వైస్ ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ రావడం, వీక్ ఎండ్ కల్లా ఒక గుడ్ ట్రాన్స్ఫర్మేషన్ కనిపించడం, ఇవన్నీ జరుగుతాయి అనమాట. ఓకే, సో డెఫినెట్గా హోప్ అయితే ఉంచుకోండి, డోంట్ లూజ్ యువర్ హోప్. ఓకే, ఒక ఇంట్యూషన్ అనేది చాలా బాగా హీల్ అయింది మీకు. ఓకే, క్రౌన్ చక్ర ఈజ్ ఆల్సో బ్లెస్డ్ విత్ అన్ ఏంజలిక్. ఓకే, ఏంజల్ యొక్క బ్లెస్సింగ్స్ అయితే చాలా బాగా ఉంది మీకు. ఓకే, ఇంతకు ముందు ఉన్న సిచ్యువేషన్స్ని మీరు డెఫినెట్గా చాలా కష్టంగా అవుట్ చేసిన, ఇప్పుడు మాత్రం మీ ఇంట్యూషన్ చాలా బాగా హీల్ అయింది. ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో చాలా ఇది తెలుసు. ఓకే, అండ్ ముందు మీకు రాబోయే ఛాలెంజెస్ని మీరు ధైర్యంగా ఎదుర్కొంటారు కూడా. ఓకే, సో ఇది ఓవరాల్ రీడింగ్ ఫర్ ఎర్త్ సైన్ పీపుల్. ఓకే, నెక్స్ట్ గాడ్ గైడెన్స్ ఫర్ ఎర్త్ సైన్ పీపుల్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ప్లీజ్ గాడ్, ప్లీజ్ గివ్ మీ ద కరెక్ట్ రీడింగ్స్. సో ఈ వీక్లో మీరు చాలా ధైర్యంగా అండ్ చాలా క్లారిటీతో ముందుకు వెళ్తూ ఉంటారు. కెరీర్ అయినా, బిజినెస్ అయినా, ప్రాజెక్ట్స్ అయినా, ఓకే, రిలేషన్షిప్ అయినా, లవ్ అయినా, అరేంజ్ మ్యారేజ్ అయినా. సో డెఫినెట్గా ఫ్యామిలీ ట్రీ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. అండ్ ఇఫ్ బిజినెస్ కోసం అయితే డెఫినెట్గా మీ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. డోంట్ వరీ, ఈ వీక్లో ఒక స్ట్రాంగ్ డెసిషన్స్ అనేటివి తీసుకుంటారు, ఎదర్ కెరీర్ వైస్ ఆర్ ఎల్స్ లవ్ వైస్. ఓకే, హెల్త్లో కూడా చాలా మంచి ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. ఓకే, సో గుడ్ చేంజ్ అయితే వస్తుంది హెల్త్లో కూడా మీకు. ఎర్త్ సైన్ వాళ్ళకి ఇంతకుముందు ఎప్పుడైనా సఫర్ అయి ఉంటే మీరు మల్టిపుల్ ఆప్షన్స్ అనేటివి చూస్ చేసుకున్నారు ఎర్లియర్గా. సో ఇప్పుడైతే ఈ వీక్లో బ్యాలెన్స్కి అయితే వస్తారనమాట. డెఫినెట్గా మీకు మంచి దారితో పాటు ఏ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అనే క్లారిటీ వస్తుంది, బ్యాలెన్స్కి వస్తారు, సెంటర్డ్ ఎనర్జీగా ఫీల్ అవుతారు ఈ వీక్లో. ఓకే, సో ఇది గాడ్ గైడెన్స్లో మీకు వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ వైజ్ కూడా చాలా బాగుంది, డోంట్ వరీ. ఓకే, జస్ట్ కీప్ ఆన్ హార్డ్ వర్క్ చేయండి ఎడ్యుకేషన్ వైజ్. ఓకే, సో కన్ఫ్యూజన్స్ ఎక్కువగా ఉన్నాయి, జస్ట్ క్లారిఫై యువర్ సబ్జెక్ట్ నాలెడ్జ్. ఓకే, సబ్జెక్ట్స్లో చాలా కన్ఫ్యూజన్స్ అనేటివి ఉన్నాయి, క్లారిటీతో చదవండి, ఇప్పుడు మీకు డెఫినెట్గా సక్సెస్ అనేది వస్తుంది ఎడ్యుకేషన్ వైజ్. ఓకే, అండ్ డోంట్ లెట్ ప్రైడ్ ఇన్ యువర్ వే. సో డెఫినెట్గా మీరు ప్రైడ్ అనేది తెచ్చుకోకూడదు ఎక్కడ కూడా. రిలేషన్షిప్ వైజ్, కెరీర్ వైజ్, ఎక్కడైనా సరే కూల్ వేలో డీల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ గాడ్ మెసేజెస్ ఫర్ ఎర్త్ సైన్ పీపుల్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ఓకే, స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. సో డెఫినెట్గా ఈ వీక్లో మీరు కంఫర్ట్ జోన్కి రావాల్సిన అవసరం అయితే ఉంది, బ్యాలెన్స్కి రావాల్సిన అయితే అవసరం ఉంది. డోంట్ లెట్ యువర్ పాస్ట్ హోల్డ్ యూ బ్యాక్. సో డెఫినెట్గా మీరు పాస్ట్ని హోల్డ్ చేస్తున్నారు, 8 ఆఫ్ కప్స్ కూడా అదే చెప్తూ ఉందన్నమాట. ఓకే, పాస్ట్ని జస్ట్ లీవ్ ఇట్ అండ్ మూవ్ ఫార్వర్డ్. ఓకే, అండ్ శ్రీకృష్ణ మెసేజెస్ చూద్దాం. శ్రీకృష్ణ మెసేజెస్ ఫర్ ఎర్త్ సైన్ పీపుల్. కైండ్.
సో డెఫినెట్గా ఈ వీక్లో మీరు కైండ్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది, ఏ విషయాల్లో అయినా సరే. ఓకే, జస్ట్ బీ కైండ్. వన్ మోర్ మెసేజ్ ఫర్ ఎర్త్ సైన్ పీపుల్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. వన్ మోర్ సైన్. ఓకే, హ్యూమిలిటీ. సో ఈ వీక్లో మీకు హ్యూమిలిటీ అనేది కూడా అవసరం చాలా. ఓకే, సో ఇది ఎర్త్ సైన్ వాళ్ళకి రీడింగ్స్. ఎవరెవరికి రెజనేట్ అవుతుందో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ వీక్లీ రీడింగ్స్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.